దానికి. లోకేష్‌కు డిప్యూటీ సీఎం అడగడం కరెక్ట్ కాదు. పార్టీ కోసం ఆయన ఎంతో శ్రమించారు. కానీ ఈ అంశంపై పదే పదే మాట్లాడితే లోకేష్ స్థాయిని తగ్గించినట్టు అవుతుంది. టీడీపీ సీనియర్ నేత బుచ్చే చౌదరి వ్యాఖ్యలు చేసిండు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బుచ్చే చౌదరి గారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండు. చంద్రబాబు నాయుడు గారి కంటే వయస్సులో గాని, సీనియారిటీలో చాలా పెద్ద ఆయన. తెలుగుదేశం పార్టీ పరంగా. ఆయన మంత్రి పదవి వస్తానని ఆశించిండు పాపం మొన్న. ముక్కుసూటి మనిషి. ఆయనకి ఇయ్యడు చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు అరే మేము పార్టీ జెండా అసలు ఓపెనింగ్ నుంచి పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా నుంచుంటే మాకే దిక్కులేదు. పదే పదే నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం అవ్వాలి. ఆయన పొడిచింది ఏంది, ఆయన వచ్చింది ఎప్పుడు అన్నట్టు ఆయనకు కొంత మనసులో ఉన్నట్టుంది. అరే మాలాంటోడికి ఇస్తానని ఇయ్యమని అడగాలి గానీ, ఆయన చేసిండు. పార్టీ కోసం యువగళం పెట్టిండు, రకరకాల పాదయాత్రలు చేసిండు, శ్రమ చేసిండు. ఆ శ్రమకు తగ్గ ఫలితమే కదా ఇయాల మంత్రి అయింది. ఐటీ శాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి ఇచ్చారు కదా! ఇక చాలదా? దానికంటే మేము 45 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం పార్టీకి. మాకేమొచ్చిందని మరి అర్థమా ఏం గాని మొత్తానికైతే అది కరెక్ట్ కాదు. ఆయన డిప్యూటీ సీఎం అనేది ఊకే అడగటం ఆయన స్థాయినే తగ్గించిద్ది. ఆయన చేసిన శ్రమకు తగ్గ ఫలితం వచ్చింది. ఇంక మిగతా కార్యకర్తలకు రావాలి అని ఆయన ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గాని, ఈయన గాని ఇంకా ఒకళ్ళిద్దరు అచ్చెన్నాయుడు గారు లాంటోళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులుండ్రు. బండారు సత్యనారాయణమూర్తి గాని, కేఈ కృష్ణమూర్తి గాని ఇట్లాంటోళ్ళు. వీళ్ళందరికీ ఒక రకంగా ప్రాధాన్యత తగ్గిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కొడుకు కోసం. అనేది ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్‌లు, లోకేష్‌కి మధ్య ఒక అంతర్యుద్ధమే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. బయటికి కనపడకపోవచ్చు ఇయాల పవర్ ఉంది కాబట్టి గానీ, ఆ పవర్ అనేది కప్పేశారు. కానీ ఒక రకంగా లోపట లోపట గుసగుసలాట స్టార్ట్ అయినాయి. లోకేష్ ఏంది, లోకేష్ పెత్తనం ఏంది. తండ్రి ఇన్ని రోజులు చేసిండు, తండ్రి చేసిన దాకా మళ్ళా కొడుకు కూడా మనమేం పెత్తనం చేయాలా వచ్చి? మనం జెండా పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళం పక్కన పెట్టి ఇయాల ఏంటి అనేది కొంత ఉన్నట్టుంది. మొత్తానికైతే ఇది